హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'నీకీ వారసత్వం వద్దు' మాడుగుల దుర్గావళి గారు రచించారు. ఇది 1978లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా అంటూ వీధిలోంచే గట్టిగా పిలిచింది ప్రణవి. గంట ముందే కాలేజీకి వెళ్ళిన ప్రణవి అప్పుడే తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయింది శ్రీదేవి. అదేంటి ప్రణు, ఇంతకు ముందేగా కాలేజీకి వెళ్ళావు, అప్పుడే తిరిగి వచ్చేసావేంటి అంది బీరువాలో పుస్తకాలన్నీ దులిపి సర్దుకుంటున్న శ్రీదేవి. అమ్మా, నేను రాసిన నవలకు దీపావళి నవలల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లు ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చిందమ్మా. నేను వెళ్ళేసరికి మా ప్రిన్సిపాల్ గారు స్వయంగా పిలిచి చెప్పారు. ఇదిగో టెలిగ్రామ్ అంటూ పర్సులోంచి టెలిగ్రామ్ తీసి తల్లి చేతిలో పెట్టింది ప్రణవి. నువ్వు నవల రాసావా? ముఖం చిట్లిస్తూ అడిగింది శ్రీదేవి. అవునమ్మా, నేనే రాశాను. నీకు తెలియకుండా రాసి పోటీకి పంపాను. పడ్డాక ఒకేసారి చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాను అంది నవల రాసినందుకు తల్లి తనను మెచ్చుకుంటుందని ఆశించిన ప్రణవి. శ్రీదేవికి ఒక్కసారి ఊవెత్తున కోపం ముంచుకొచ్చింది. ప్రణవి అంటూ ఒక్కసారి గర్జించింది. నేను ఈ నవల ఎవరు రాయమన్నారు? 24 గంటలు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ఏదో నోట్సులు రాసుకుంటున్నావు అనుకున్నాను, కానీ ఇలా చదువుకునే టైంలో నవలలు రాసి కాలమంతా వ్యర్థం చేస్తున్నావు అనుకోలే అంది తీక్షణంగా కూతురు వైపు చూస్తూ. ఈ సంగతి విన్నప్పటి నుంచి ఆమె హృదయం బొగ్గున మండుతోంది. అమ్మా అంది ప్రణవి తల్లివైపు నివ్వెరపోయి చూస్తూ. కాలేజీలో ఈ విషయం వినగానే అంతులేని ఆనందంతో తల్లికి వార్త ఎంతో తొందరగా చెప్పి ఆశ్చర్యపరుద్దామా అని ఆయాసపడుతూ పొరుగు పొరుగునొచ్చిన ప్రణవికి తల్లి కోపంగా అలా అనడంతో ఆమె ఉత్సాహం ఆవిరిలే అయిపోయింది. కుసూరుమంటూ పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. చేస్తున్న పని వదిలి శ్రీదేవి కూడా వచ్చి కూతురు పక్కనే కూర్చుంది. ప్రణవి నోటి వెంట ఆ మాటలు వినగానే ఆమె ముఖం లీనమైంది. ఏదో భరించలేని ఆవేదనతో సతమతమవుతోంది. తను సంతోషవార్త చెప్పగానే తల్లికెందుకంత కోపమొచ్చిందో అర్థం కాలేదు ప్రణవికి. ప్రణు, ఈ నవల ఎందుకు రాశావు? నిర్వికారంగా కూతురు వైపు చూస్తూ అంది. అదేంటమ్మా, నువ్వు ఒక రచయిత్రివై ఉండి నీ కూతుర్ని ఇలా ప్రశ్నించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రచనాశక్తి అనేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. నాలో మెదిలే భావాలని ఏర్చి కూర్చి ఈ నవల రాశాను. కానీ ఇందులో నీకు కోపం రావాల్సిన విషయం ఏముందో? అంత తప్పు పని నేనేం చేశానో ఎంత ఆలోచించినా నాకేం అర్థం కావడం లేదు అంది తల్లి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. శ్రీదేవి ముఖంలో గత జీవితపు క్రీనీడలు చీకటి వెలుగుల్లా ముసురుకుంటున్నాయి. చెప్పినా నీకు అర్థమయ్యే వయసు కాదు ప్రేణు. తెలుసో తెలియకో ఈ నవల రాశావు, కానీ ఇక మీదట పొరపాటును కూడా రచనలు చేయనని నాకు మాటివ్వు అంది కూతురు ముందు చేయి చేస్తూ. అమ్మా ఒక్కసారిగా దెబ్బతిన్నట్లు ఆవేశంగా అంది ప్రణవి. అవునమ్మా అంది శ్రీదేవి. ఎందుకమ్మా అలా అంటావు? నాలో ఉండే రచనాశక్తిని, నా మదిలో మెదిలే భావావేశాన్ని ఎవరు ఆపగలరు? కారణం చెప్పకుండా ఇలా మాటిమ్మని అడగడం నీకు భావ్యంగా ఉందా? అమ్మా, ఈ వార్త వినగానే మా ఫ్రెండ్స్ అంతా ఎంత సంతోషించారని మా ఇంగ్లీష్ లెక్చరర్ నన్ను పిలిచి కంగ్రాచులేషన్స్ తెలిపి ఇలాగే మంచి మంచి రచనలు చేసి పైకి రావాలని ఆశీర్వదించారు. మా ప్రిన్సిపాల్ గారైతే మరీనమ్మా. రేపు జరిగే వక్తృత్వపు పోటీల్లో అభినందన సభ ఏర్పాటు చేసి నన్ను రచయిత్రిగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. రేపు నా డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది కదా, మీ పేరెంట్స్ని తప్పకుండా తీసుకురమ్మని మరీ చెప్పారు. ప్రణవి, ఒకప్పుడు నేను నీలాగే అంతులేని ఉత్సాహంతో ఈ రచనా ప్రపంచంలో ప్రవేశించాను. అందుకు ఫలితంగా పండంటి సంసారాన్ని పాడు చేసుకున్నాను. బ్రతికినంతకాలం ఇలా కుమిలిపోతూ జీవోత్సవంలా కాలం గడుపుతున్నాను. అందుకే నీ జీవితం కూడా ముళ్లబాట్లో నడవకూడదు. నీ గురించి నేనెన్నో బంగారు కలలు కన్నాను, అపురూపంగా పెంచుకున్నాను. అవన్నీ పేక మేడల్లా కూల్చేసి నా కలలన్నీ కలలు చేయకు ప్రణు అంది గద్గద స్వరంతో శ్రీదేవి. అమ్మా అవునమ్మా, అందుకే నిన్ను మాటిమ్మని గట్టిగా అడుగుతున్నాను, కాదు దాదాపు అర్థిస్తున్నాను అంది శ్రీదేవి. అమ్మా, ఎప్పుడు చూసినా దిగులుగా నిరాశగా ఉంటావు ఎందుకమ్మా? రచనల ద్వారా ఇంత పేరు డబ్బు సంపాదించినా నీలో సంతోషం అన్నది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ రచనలకి నీ జీవితానికి గల సంబంధం ఏమిటో వివరించి చెప్పమ్మా. ఎన్నోసార్లు నీ గురించి అడిగాను, కానీ నువ్వు కారణం చెప్పడం లేదు. ఇప్పటికైనా చెప్పమ్మా అంది బ్రతిమలాడుతూ ప్రణవి. ప్రణు, శ్రీదేవి కళ్ళు అసురులతో నిండిపోయాయి. జరిగిందంతా తలుచుకుంటే నా జీవితం ఇలా కావడానికి నేను నా మొండితనమే కారణమేమో అనిపిస్తోంది. ఒక్కోసారి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం, కానీ నేను చేసిన చిన్న తప్పు నన్ను జీవితాంతం ఇలా క్రూరంగా శిక్షిస్తుందని తెలుసుకోలేకపోయాను. మనసులో ఉన్న బాధ నలుగురితో చెప్పుకుంటే తీరుతుంది అంటారు. ఇప్పుడైనా జరిగిందేమిటో, నీ మనసులో ఉన్న బాధ ఏమిటో వివరంగా చెప్పమ్మా అంటూ తల్లి చేతులు పట్టుకుని దీనంగా అర్థించింది ప్రణవి. చెప్తానమ్మా చెప్తాను, నీకు కాక మరెవరికి చెప్తాను?
నువ్వు తప్ప ఈ జీవితంలో నాకు మరెవరున్నారు కనుక. నా అనేవారు లేక ఒంటరినైన నాకు ఆ దేవుడు నిన్ను ప్రసాదించి మహోపకారం చేశాడు. నాకు మిగిలిన ఈ శూన్య ప్రపంచంలో నువ్వున్నావు అనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ముఖాన్ని చేతుల్లో కప్పుకొని నిశ్శబ్దంగా రోదిస్తోంది శ్రీదేవి. బాధపడకమ్మా. నీ మనసులో ఇంత ఆవేదనుందని, అది అనుక్షణం నిన్నిలా కాల్చేస్తుందని నేను గుర్తించలేకపోయినమ్మా అంటూ తల్లి కన్నీరు తుడిచింది ప్రణవి. 5 నిమిషాల తర్వాత వాష్ బేసిన్ దగ్గరికెళ్ళి మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని తేటగా వచ్చింది శ్రీదేవి. చెప్పమ్మా. ఒక్కసారి కూతురు వంక చూసి గట్టిగా నిట్టూర్పు విడిచింది. గత జీవితపు జ్ఞాపకాలు చేదు తీపి కలయికల్లా ఒక్కసారి మనసులో మెదిలాయి. కుతూహలంగా ఎదురు చూస్తున్న ప్రణవి వంక చూసి చెప్పసాగింది శ్రీదేవి. నాన్న నాన్న అంటూ ఉత్సాహంగా కేకలేస్తూ స్కూల్ నుంచి తిరిగొచ్చింది శ్రీదేవి. ఏంటమ్మా, ఏమైంది? ఇవాళ ప్రోగ్రెస్ కార్డు కాని ఇచ్చారా? ఇంత సంతోషంగా ఉన్నావు అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఉమాపతి. అయినా మీ తండ్రి కూతుళ్ల సంతోషానికి ఒక కారణం అంటూ ఉండాలా? శ్రీదేవి లాంటి కూతురుండడం మీ అదృష్టం. నీలాంటి తండ్రి దొరకడం దానికి ఆనందం అంది చిరునవ్వు నవ్వుతూ అరుంధతి. మరి నా కూతురంటే ఏమనుకుంటున్నావు? అది బంగారు తల్లి, చదువుల సరస్వతి. దానికొచ్చినన్ని మార్కులు మీ స్కూల్లో నీకెప్పుడైనా వచ్చాయా అన్నాడు ఉమాపతి చిలిపిగా భార్య కళ్ళలోకి చూస్తూ. ఆ మహా గొప్ప. మీ కూతురికి ఎక్కువ మార్కులొచ్చాయని అంది భర్తను వెక్కిరిస్తూ అరుంధతి. తను చెప్పబోయే విషయం వినకుండా తల్లి తండ్రి అలా వాదులు ఆడుకోవడం ఏం నచ్చలేదు శ్రీదేవికి. నాన్న అంది గట్టిగా. ఆ మరిచిపోయిన చూసావా, ఆ అమ్మాయి చెప్పే సంగతి వినకుండా మనం గొడవలో పడిపోయాం అంటూ కూతురు వైపు తిరిగాడు ఉమాపతి. ఏంటమ్మా, ఇవాళ మీ స్కూల్లో ఏం జరిగింది? మరి ప్రోగ్రెస్ కార్డు ఏది అన్నాడు. ప్రోగ్రెస్ కార్డు కాదు నాన్న, ఈరోజు మా స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని అందరినీ ఒక చిక్కు ప్రశ్న వేశారు. అదేమిటంటే, నేను బోర్డు మీద ఒక బొమ్మ వేస్తాను, అది చూసి మీరు దానికి సంబంధించిన చిన్న కథ 10 లేక 15 లైన్లలో రాయగలరా అన్నారు. ఓ అంటూ అందరం తల ఊపాం. ఇన్స్పెక్టర్ గారు బోర్డు మీద ఒక నక్క బొమ్మ, కుందేలు బొమ్మ వేశారు. దాన్ని చూసి క్లాస్ అందరినీ కథ రాయమన్నారు. దానికి మంచి పేరు కూడా రాయమన్నారు. చివరికి ఎవరూ రాయలేకపోయారు. అంతా ఏడుపు ముఖాలు పెట్టారు. నువ్వు కూడానా? కూతురి తెలివితేటలు తెలియని అరుంధతి ఆతృతగా అడిగింది. అబ్బా, అంత మాత్రం తెలీదనుకున్నావా అంది శ్రీదేవి కళ్ళెగరేస్తూ. అప్పుడు ఏమైందమ్మా ఉత్సాహంగా అడిగాడు ఉమాపతి. కొంచెం సేపయ్యాక ఆయనమ్మ అందరి వంక చూసి, మీలో ఎంతమంది కథ రాశారు? రాసిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి అన్నారు. మరి ఎవరూ ఎత్తలేదా అంది అరుంధతి. అబ్బా ఆగు, అది చెప్పేదేంటో పూర్తిగా విను. మధ్య పానకలను పుడకల అడ్డు ప్రశ్నలు నువ్వును అన్నాడు సున్నితంగా విసుక్కుంటూ. సరేలేండి, మీ తండ్రి కూతురు మధ్య నేనెందుకు అంటూ కోపం నటించింది అరుంధతి. అప్పుడే కోపమా? ముందే కథ వినబోయ్, ఆ తర్వాత నా మీద అలుగుదుగాని తిరిగ్గా అన్నాడు ఉమాపతి. చెప్పమ్మా, అప్పుడు మాస్టారు చేతులెత్తమన్నారు అంటూ శ్రీదేవికి మధ్యలో ఆగిన కథ అందించాడు. అప్పుడు ఎవరూ చేతులెత్తలేదు. నేను ఒక్కరితోనే లేచి నిలబడి చేతులెత్తాను. అంటూ ఉమాపతి అరుంధతి హూ కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు నన్ను దగ్గరకు పిలిచారు నాన్న. ఆ తర్వాత నువ్వు రాసిన కథేది అన్నారు. పుస్తకం తెరిచి చూపించాను. మరి దానికి ఏం పేరు పెట్టావు అంది అరుంధతి చప్పున భరతమాట మరిచిపోయి. సైలెన్స్ అంటూ గట్టిగరిచి భార్య వంక చూశాడు ఉమాపతి. ఇక మాట్లాడకుండా 2 చేతులు కలిపి నోటికి అడ్డం పెట్టుకుంది. ఇక మాట్లాడనని సైగ చేస్తూ. ఆ దృశ్యం చూసి ఉమాపతి శ్రీదేవి ఇద్దరూ నవ్వేశారు. నాన్న, అప్పుడే ఇన్స్పెక్టర్ గారు నా కథని క్లాసులో అందరి ఎదుట గట్టిగా చదివారు. కథ ఏమని రాసావమ్మా? ఉమాపతికి ఆడపిల్ల పుట్టినప్పుడు అరుంధతి నాజుకు పేర్లు చాలానే విచారించి పెట్టింది. కాని ఉమాపతి ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి, తల్లి పేరు దేవి. స్త్రీ అంటే లక్ష్మి, అందుకని తల్లి మీద గౌరవం చేత, ఇలవేలుపు మీద భక్తి చేత అరుంధతి మాట లెక్క చేయకుండా శ్రీదేవి అని 2 పేర్లు కలిసొచ్చేటట్లు పెట్టాడు. అందువల్ల అప్పుడప్పుడు దేవి అని పిలుస్తారు. కథ పేరు తెలివికల కుందేలు అని రాశాను. ఇక కథ చెప్తాను విను. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలుండేది. దానికి ఆ అడవిలోని నక్కకు బాగా స్నేహం అయింది. కాని నక్క బుద్ధి తెలిసిన కుందేలు దాన్ని ఏమాత్రం నమ్మేది కాదు. బాగా బలంగా ఉన్న కుందేల్ని చూసినప్పటి నుంచి ఎలాగైనా దాన్ని చంపి తినాలి అనుకునేది నక్క. ఒకరోజు అడవిలో ఎవరూ లేని సమయంలో నక్క గబాలన కుందేల్ని పట్టుకుని చంపడానికి సిద్ధపడింది. కుందేలు వదిలిపెట్టమని ఎంత బ్రతిమలాడినా నక్క వినలేదు. అప్పుడు కుందేలంది కదా, నక్క, లోకంలో ఎవరినైనా చంపే ముందు వాళ్ళ చివరి కోరిక తీరుస్తారు కదా,
అలాగే నాకు చివరి కోరిక ఒకటుంది, తీర్చవా అని అడిగింది. నక్కకి కుందేలు చెప్పింది సబబుగానే తోచింది. సరే, నీ కోరికేంటో తొందరగా చెప్పు అంది. ఇక్కడికి కొంచెం దూరంలో మా అమ్మా నాన్న సమాధి ఉంది. దానికి ఒక్కసారి దండం పెట్టుకుని వస్తాను అంది. సరేనని రెండూ బయలుదేరాయి. కుందేలు నవ్వుతూ, నువ్వు ఈ అడవికి రాజులాంటి వాడివి, తెలివైన వాడివి. అలాంటి నువ్వు వెనక నడవడం ఏంటి, ముందు నడు అంది. నక్క గర్వంగా తలెత్తుకుని ముందుకు వెళుతూ గబుక్కున దారిలో ఉన్న ఊబిలో ఇరుక్కుపోయింది. అంతే. కుందేలు పకపకా నవ్వుతూ, లోకంలో నువ్వే తెలివైన దానివని గర్వపడబోకు, నేను నీకంటే తెలివైన దాన్ని అంటూ నక్క రక్షించమని ఎన్ని విధాలా బ్రతిమలాడుకున్నా వినకుండా తన దారిని వెళ్ళిపోయింది అని రాశాను. అప్పుడు నన్ను మా మేస్టారు, ఇన్స్పెక్టర్ గారు మెచ్చుకుని, వెరీ గుడ్ పాపా, చాలా బాగా రాసావు, తెలివైన దానివి, పైకొస్తావు, నువ్వు ఇలాగే కథలు రాస్తూ ఉంటే బాగా పైకొచ్చి మంచి రచయిత్రవు అవుతావు అంటూ నాకు ఈ పైలట్ పెన్ను బహుమతిగా ఇచ్చారు. చూపిస్తానుండు అంటూ బ్యాగ్లోంచి పెన్ను బయటికి తీసి చూపించింది శ్రీదేవి. అబ్బా, పైలట్ పెన్ను చాలా బాగుందే. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, పై క్లాసుల్లోకి వచ్చాక రాసుకోవచ్చు అన్నాడు ఉమాపతి పెన్ను నైపుణ్యాన్ని పరిశీలిస్తూ. ఆ పెన్ను మీ దగ్గరే దాచిపెట్టరాదటండి. రేపటి నుంచి అది పలక మీద కూడా పెన్ను పెట్టి రాస్తుంది, దాని దగ్గరుంటే అంది. అంతవరకు నోరు మూసుకున్న అరుంధతి. అది నీలాంటిది కాదులే అన్నాడు ఉమాపతి. అంటే నేను? నువ్వు అది ఒకటెలా అవుతారు? అది కూతురు, నువ్వు అంటూ శ్రీదేవి లోపలికి వెళ్లడం చూసిన ఉమాపతి గబుక్కున చెంగు పట్టి దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. శ్రీదేవి క్లాసులో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి తల్లి చనిపోయింది. సవతి తల్లి కొట్టేది, తిట్టేది. అలాంటప్పుడు నాకు అమ్మ కావాలి అంటూ బొళ్ళో కూడా గట్టిగా ఏడ్చేవాడు. చివరికి ఎన్నో విధాల నచ్చజెప్పాక కాని ఊరుకునేవాడు కాదు. శ్రీదేవికి అమ్మలేని రవంటే ఎంతో ప్రేమ. ఇద్దరికీ బాగా స్నేహం. అప్పుడప్పుడు రవి వాళ్ళింటికి వెళ్ళేది. వాళ్ళ పిన్ని తిట్టే తిట్లన్నీ వినేది శ్రీదేవి. అవన్నీ చేర్చి చిన్న కథలా రాసింది. చందమామ, బాలమిత్ర మొదలైన చిన్నపిల్లల పుస్తకాలు కొనేవాడు ఉమాపతి శ్రీదేవి చదువుకోవడానికి. దాంట్లో కథలన్నీ శ్రద్ధగా చదివేది. బాగా ఆకలింపు చేసుకునేది. నీ క్లాస్ పుస్తకాలు చదువుకోరాదటే, ఎందుకీ పుస్తకాలని చదువుతావు? రేపు పరీక్షల్లో వీటిలో ప్రశ్నలు అడుగుతారా? అవన్నీ తీసి అవతల పడేసి నీ క్లాస్ పుస్తకాలు చదువుకో, అవతల పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి అని మందలించేది కూతుర్ని అరుంధతి. నాన్న ఈ పుస్తకాలను నా కోసమే కొంటున్నానని చెప్పారు. నువ్వేమో నన్ను ఒక్క కథ కూడా చదువుకొనివ్వవు. ఎప్పుడు పుస్తకం చదువుకుందాం అనుకున్నా అలాగే అంటావు. పాఠాల తర్వాత చదువుకుంటాలే అంది శ్రద్ధగా బాలమిత్ర చదువుకుంటున్న శ్రీదేవి. సరిపోయింది ఇకనే, ఆయన పనిగట్టుకుని తేవడానికి, నువ్వు శ్రద్ధగా చదువుకోవడానికి అంది చికాగ్గా అరుంధతి. కథంటే చేతనైనట్లు రాసింది. సవతి తల్లి అని పేరు పెట్టింది. కానీ దాన్ని బాలమిత్రకి ఎలా పంపాలో ఆ పిల్లకు తెలియలేదు. చాలాసేపు శ్రద్ధగా ఆలోచించాక చటుక్కున ఒక ఆలోచన మెరుపులా చిన్న బుర్రలో మెరిసింది. ఆ కాగితాలు తీసుకుని గబగబా దగ్గరలో ఉన్న శంకరం మాస్టర్ ఇంటికి బయలుదేరింది శ్రీదేవి. శ్రీదేవి వెళ్ళేటప్పటికి శంకరం మాస్టారు ఇంట్లో లేరు. అయినా సరే ఆయన వచ్చేదాకా అక్కడి నుంచి కదలలేదు శ్రీదేవి. శంకరం మాస్టర్ వచ్చాక కథంతా చదివి చాలా బాగుందన్నారు. చూడు శ్రీదేవి, కథలు ఏవైనా పుస్తకాలకి పంపాలంటే అలా పేపర్కు అటు ఇటు రెండు వైపులా రాయకూడదు, ఒక పక్కనే రాయాలి. పేరు ఇలా పైన ఎదురుగుండా రాయాలి అంటూ మళ్లీ శ్రీదేవిని సరిగ్గా రాసి తీసుకురమ్మన్నారు. మర్నాడు ఆయన చెప్పినట్లు రాసి తీసుకెళ్ళింది. అడ్రస్సు వగేరాలన్నీ జాగ్రత్తగా రాసిపెట్టి శ్రీదేవి పేర పోస్టులో పంపించారాయన. కొద్ది రోజులు పోయాక పరీక్షలు దగ్గరికి రావడం చేత తను కథ రాసిన సంగతే మర్చిపోయి చదువులో మునిగిపోయింది శ్రీదేవి. ఆ రోజు శ్రీదేవి పుట్టినరోజు. అరుంధతి వంటగదిలో పిండి వంటల పని పూర్తి చేస్తోంది. తలంటు పోసుకుని లంగా జాకెట్టు ధరించి కొత్తగా చేయించిన నగలు పెట్టుకుని స్నేహితులకు చాక్లెట్స్ పంచిపెట్టడానికి బయలుదేరింది శ్రీదేవి. ఉమాపతి సాయంకాలం ఫస్ట్ షో సినిమాకి టికెట్లు రిజర్వేషన్ చేయించాలని ఆఫీస్కు సెలవు పెట్టేశాడు. దాని వంటి మీద కొత్త గాజులు గొలుసు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళి రమ్మనండి అంటూ వంటింట్లోంచి భర్తకు వినపడేలా గట్టిగా అరుస్తోంది అరుంధతి. అబ్బబ్బా, చెప్పానులేవే, ఒకటే గావుకేకలు నువ్వును అంటూ పేపర్లో మునిగిపోయాడు ఉమాపతి. పోస్ట్ అన్న కేక వినపడి పేపర్లోంచి తలెత్తాడు. కె శ్రీదేవి, కేర్ ఆఫ్ కె ఉమాపతి గారు, మీరేనా అంటూ చేతిలోని ప్యాకెట్ నందించి సైకిల్కి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. నా కేరాఫ్లో శ్రీదేవికి ఏమొచ్చిందబ్బా అనుకుని ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఉమాపతి. అంతలోనే అతనికి గుర్తొచ్చింది శ్రీదేవి పుట్టినరోజు ఈవాళే అన్న విషయం. ఓహో, ఇవాళ దేవు పుట్టినరోజు కదూ, బహుశా మామగారు ఏదైనా బహుమతి పంపించారేమో అనుకుంటూ ప్యాకెట్ చించి దారాలన్నీ ఊడదీశాడు. ఏదో పుస్తకం ఉంది లోపల. ఏంటబ్బా ఈ పుస్తకం అనుకుంటూ చూశాడు ఉమాపతి.
అది అట్ట మీద అందమైన రంగురంగుల బొమ్మలతో ఉన్న బాలమిత్ర పుస్తకం. ఈ పుస్తకం శ్రీదేవికి ఎవరు పంపారు చెప్పమా అనుకుంటూ తిరగేశాడు ఉమాపతి. అతని కళ్ళు చటుక్కున మెరిశాయి. సవతి తల్లి కథ, రచన కె శ్రీదేవి అన్న పేరు చూసి తెల్లబోయాడు. తనకు తెలియకుండా శ్రీదేవి కథ బాలమిత్రలో పడ్డమా? ఏదో బళ్ళో అంటే చిన్న కథ రాసింది కాని తన కూతురు బాలమిత్రలో కథ రాయడమా? ఒకవేళ కథ దేవే రాసినా ఎలా పంపించాలో, ఎక్కడికి పంపించాలో, అడ్రస్ ఏమిటో ఇవన్నీ ఆ పిల్లకు తెలియవు కదా. ఇది ఎలా సంభవం అనుకుంటూ వంటింట్లో ఉన్న అరుంధతిని గట్టిగా పిలిచాడు ఉమాపతి. వచ్చే వచ్చే, ఎందుకలా అర్జెంటు పనున్నట్లు గావుకెకలు వేస్తారు? అవతల పొయ్యి మీద నూనె పొంగిపోతుంది. ఏంటో తొందరగా చెప్పండి. మీకేం హాయిగా కూర్చున్నారు పేపర్ చదువుకుంటూ అంది అరుంధతి హడావిడిగా. ఏంటో నీ గోల, ఇవాళ ఎంత సంతోషవార్త వినిపిస్తానో తెలుసా మరి? నాకేం బహుమతిస్తావో చెప్పు అన్నాడు కొంటిగా. నా బొందిస్తాను, ముందు అసలు విషయం చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. మన శ్రీదేవి బాలమిత్రకు ఒక కథ రాసి పంపిందోయ్, అది పడింది, కావాలంటే చూడు, దీనికి డబ్బులు కూడా ఇస్తారు. అమ్మో, పుస్తకంలోనే? ఇప్పుడు ఎలాగండి? అసలు నేను చెబుతూనే ఉన్నాను, నా మాట విన్నారు కాదు మీరు. నా కూతురు తెలివైంది, అది ఇది అంటూ పొంగిపోయారు. ఇప్పుడేం చేస్తారో చేయండి అంది ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లు. ఇప్పుడు ఏమైంది అరుంధతి? దేవే ఈ కథ రాసింది, కానీ ఎలా పంపిందో, దీని అడ్రస్ ఎవరు రాశారో అని ఆశ్చర్యపోతున్నాను. అంతేకాని ఇందులో పుట్టి మునిగిపోయేది నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. దానికి కథ పడింది అని చెబితే నువ్వు సంతోషిస్తావని తొందరగా పిలిచాను అంతే. ఇప్పుడైనా దేవి నీ కూతురు కాదు, నా కూతురని ఒప్పుకుంటావా అన్నాడు ఉమాపతి అరుంధతిని పట్టుకోబోతూ. అబ్బబ్బా, మీకు పుణ్యం ఉంటుంది కానీ మీ కూతురి కథ పడ్డ ఆనందంలో నన్ను తాకకండి. దాన్ని నవమాసాలు మోసి మీరే కన్నట్లుంది. అదిగో మళ్ళా అదే వద్దండి. కాస్త దేవుడికి చేయి చూపిద్దామని మడిబట్ట కట్టుకున్నాను పొడిగా. మీరు తేకారంటే అసలే మబ్బుగా ఉంది, మళ్ళీ బట్ట ఇంతట్లో ఎండదు అంది భర్తకు దూరంగా జరుగుతూ. అబ్బా, ఎప్పుడు మడి తడి అంటూ అలా దూరంగా ఉంటావేంటోయ్. వెనకటికి నా స్నేహితుడి పెళ్ళం సినిమాకు వెళదాం రావే అంటే మడి కట్టుకుని వస్తాను అందట. అంత చేదస్త్రాలు. చివరికి భర్త దగ్గరికి వెళ్లాలన్నా తిది వార వర్జాలు చూసేదట. అలా ఉంది నీ మడి. నీ అసలు దేవుణ్ణి నేనే కదా, ఆ తర్వాతే ఆ దేవుడు, అందుకని దగ్గరకు రావచ్చు, నన్ను ముట్టుకోవచ్చు అన్నాడు అరుంధతిని హాస్యం చేస్తూ. చాలండి సరసం, ఎవరైనా వింటారని నన్ను సిగ్గుబిడియం లేకుండా అంది సిగ్గుపడిపోతూ. సిగ్గెందుకోయ్, వింటే వింటారు. మనం అప్పుడే ముసలివాళ్ళమైపోయామా? మనం ఒక పిల్లకు మాత్రమే తల్లిదండ్రులు అన్న విషయం బాగా గుర్తించుకో. ఆహా, మీతో ఇలా కబుర్లు చెబుతూ కూర్చుంటే ఇవాళ నాకు గారెల పని తిమిలినట్లే. మీరు పిలిస్తే ఏంటో అని అలాగే పరిగెత్తుకొచ్చేశాను అంది అరుంధతి. ఏంటి, గారెలు చేస్తున్నావా? 4 ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కరకరలాడేటట్లుండు. ఎంతకీ అసలు విషయం మర్చిపోయాను. 4 గారెలు పెరుగులో వేసావా లేదా? నాకు దేవికి బాగా ఇష్టం కూడాను అన్నాడు వాటి రుచి గుర్తుకు తెచ్చుకుంటూ. వెయ్యకపోతే అయ్యగారు ఊరుకుంటారా? మీకిష్టమైనవి చేయడం లేదని, నాకిష్టమైనవి చేసుకుంటున్నానని మా అమ్మమ్మ తరం దగ్గర నుంచి ఎత్తుకొచ్చి 7 తరాల దాకా నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటారుగా. అందుకే ముందు మీకు, మీ కూతురికి ఇష్టమైనవి చేశాకే నా సంగతి అంటూ వెళ్ళిపోయిన అరుంధతి బయటనుంచి శ్రీదేవి పొరుగున రావడంతో ఏం జరిగిందో అని ఆగిపోయింది. నాన్నా, నాన్నా, మా స్కూల్ రిజల్ట్స్ వచ్చాయి. నేను, మా ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. అమ్మా, నేను పాస్ అయ్యాను అంది ఉత్సాహంగా. ఎంత లక్కీ, ఇవాళ అన్నీ సువార్తలేనమ్మా, చాలా సంతోషం. మరి నేను శుభవార్త చెప్పనా నీకు అన్నాడు ఉమాపతి. నాకా అంది ఆశ్చర్యంగా శ్రీదేవి. అవునమ్మా, నీకే. అయితే చెప్పాయి. అందాల బొమ్మలాంటి తన కూతురు పుట్టినరోజు నాడే పాస్ అవడం, బాలమిత్రలో కథ పడ్డం గుర్తుకొచ్చి ప్రేమగా కూతురు వంక చూడబోయి మళ్ళీ దృష్టి మార్చుకుంది. ఎక్కడ దిష్టి తగులుతుందో నరుడి కంటికి నల్లరాయి బదులవుతుందంటారు. ఎందుకైనా మంచిది, తర్వాత కాస్త ఉప్పు తీసేయాలి అనుకుంటూ కూతురు పాస్ అయినందుకు సంతోషం తెలియజేసి గార్ల సంగతి గుర్తొచ్చి లోపలికి వెళ్ళిపోయింది చప్పున. చూడుదేవి, ఇవాళ పోస్టులో నీకే పుస్తకం వచ్చిందమ్మా అంటూ బాలమిత్ర కూతురి చేతిలో పెట్టాడు ఉమాపతి. నాకా, ఎవరు పంపించారు అంటూ ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీదేవి. తన పేరు, తన కథ పేరు గమనించగానే ఒక్కసారి ఆనందంగా చప్పట్లు చరిచింది శ్రీదేవి. నాన్నా, నా కథ పడింది. బొమ్మలు భలే భలే బాగున్నాయి కదూ అంది సంభ్రమంగా. ఇది నాకు తెలియకుండా ఎలా పంపించావమ్మా అన్నాడు ఉమాపతి. నేను బాలమిత్ర, చందమామ చదువుతుంటే అమ్మ కోప్పడేది కదా చదవద్దని, అయినా రహస్యంగా చదివేదాన్ని. ఆ తర్వాత మా బళ్ళో అబ్బాయి రవి మన ఇంటికొస్తాడే, ఆ అబ్బాయి కథ రాశాను. నువ్వు తెచ్చే బాలమిత్రలో చందమామలో ఇలాంటి కథలేగా నాన్న ఉంటాయి. అందుకని ఈ కథ పంపుదామనుకున్నా. కానీ ఎట్లా పంపాలో నాకు తెలీదు. నిన్ను అడుగుదామంటే చదువుకోకుండా కథలు రాస్తున్నావు అని కోపడతావేమో అని భయం వేసింది. అందుకని శంకరం మాస్టర్కి తీసుకెళ్లి చూపించాను.
ఆయన ఇలా కాదమ్మా రాసేది అంటూ ఎలా రాయాలో చూపించారు. అలాగే రాసి తీసుకెళ్లి ఆయనకిచ్చాను. తప్పులు లేకుండా చూసి మాస్టారే పంపించారు నాన్న. అసలు నాకీ కథ పంపినట్లే గుర్తులేదు అంది సంతోషంతో మరోసారి తన పేరు చూసుకుంటూ. అంటే ఆ రవి కథంతా రాసావా? అవును నాన్న. పాపం రవి చాలా మంచివాడు. వాళ్ళమ్మ చచ్చిపోయిందట. వాళ్ళ పిన్ని భలే రాక్షసి నాన్న. రవిని కొడుతుంది, తిడుతుంది. నాకు భలే కోపం వచ్చిందిలే. అందుకే ఆవిడ్ని గురించి కథ రాసేశాను అంది గొప్పగా. తప్పమ్మా, అలా రాయకూడదు అన్నాడు ఉమాపతి. ఎందుకు రాయకూడదు నాన్న అంటూ తండ్రిని ప్రశ్నించింది శ్రీదేవి. ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని చూసి జాలి పడాలి కానీ వాళ్ళని గురించి రాయకూడదమ్మా. వాళ్లకు చాలా కోపం వస్తుంది. వాళ్ళు బాధపడతారు కూడా. అది చాలా చెడ్డ అలవాటు. రేపు రవి వాళ్ళ పిన్ని ఈ కథ చూసిందంటే తనను రాక్షసి అని రాశారని ఎంత పోట్లాడుతుందో తెలుసా? అందుకే చుట్టుపక్కల వాళ్ళ మీద కథలు రాయకూడదు అన్నాడు ఉమాపతి కూతురికి మంచి మంచి నీతులు బోధిస్తూ. చాలా మంది పుస్తకాల నిండా బోలెడు కథలు రాస్తారు కదా. ఎవరి గురించి రాయకపోతే వాళ్ళకి కథలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? పోనీ అని రాయకపోతే అవి ఇంకెక్కడన్నా దొరుకుతాయా? మీకెప్పుడైనా దొరికాయినాన్నా అంది అమాయకంగా శ్రీదేవి. ఆ పిల్లకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియలేదు ఉమాపతికి. ఆలోచిస్తూ ఉండిపోయాడు. తండ్రి ఏం చెబుతాడో అని ఎదురు చూస్తోంది శ్రీదేవి. శ్రీదేవి, భోజనాలు వడ్డిస్తున్నా, మీరిద్దరూ కాళ్ళు కడుకురండి అంటూ అరుంధతి హెచ్చరించడంతో అమ్మయ్య అనుకున్నాడు ఉమాపతి. చూడుదేవి, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి. అలాంటివన్నీ చెప్పినా నీకు అర్థం కావడం కష్టం. ఇంకాస్త పెద్దయ్యాక చెబుతాలే. అమ్మ భోజనానికి రమ్మంటోంది, పద వెళదాం అంటూ శ్రీదేవికి తాత్కాలికంగా నచ్చ చెప్పాడు. అలా చెప్పిన ఉమాపతికి పెద్దయ్యాకే కాదు, మరెప్పుడు కథల గురించి ఆ కూతురికి చెప్పే అవకాశమే రాలేదు. శ్రీదేవికి ఆకలి వేయడంతో తండ్రిని మరేం యక్ష ప్రశ్నలు వేయకుండా వంటింట్లోకి నడిచింది. శ్రీదేవి స్కూల్ ఫైనల్లోకొచ్చాక వారపత్రికలు, మాసపత్రికలు చదవడం మొదలుపెట్టింది. కంటబడ్డ ఏ పుస్తకమైనా చదవందే వదిలిపెట్టేది కాదు. వాటిని బట్టి కథలు రాసి మెల్లగా వారపత్రికలకు పంపడం అలవాటు చేసుకుంది. కొన్ని పత్రికల వారు నచ్చకపోతే తిప్పి పంపేవారు. కొన్ని పత్రికలు కథలు చేరాయో లేదో కూడా తెలియజేసేవారు కాదు. అటువంటి సమయంలోనే ప్రముఖ వారపత్రికలో శ్రీదేవి కథ అచ్చయింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. అరుంధతికి కూతురి కథ పత్రికలో పడ్డందుకు చాలా సంతోషం కలిగింది. కాని అప్పుడప్పుడు ఎందుకీ కథలు కాకరకాయలు? రేపు పెళ్ళైతే అత్తారింటికి వెళ్లే పిల్ల శుభ్రంగా పనిపాటలు నేర్చుకోవడం, నలుగురి చేత బేష్ అనిపించుకోవడం, పలానా వారి కోడలు అని పేరు తెచ్చుకోవడం ముఖ్యం. కాని ఇవన్నీ దేనికి అనుకునేది. ఉమాపతి కూతురి కథలు చదివేవాడు. అనుభవం ఉన్నవాళ్లు రాసినట్లే ఉంది అనుకునేవాడు. మరో 15 రోజులు పోయాక శ్రీదేవి పేర 50 రూపాయలకు మనీ ఆర్డర్ వచ్చింది. ఎవరు పంపించారో తెలియక మొదట్లో కంగారు పడ్డా, తర్వాత తన కథకు పారితోషికం పంపించారని తెలిసి ఆశ్చర్యపోయింది, గర్వపడింది. ఇంత చిన్న కథకు 50 రూపాయలా? తను రాసిన కథ 50 రూపాయల విలువ చేస్తుందా? ఇలా అందరికీ డబ్బులు పంపిస్తారా? అన్ని పత్రికల వాళ్ళు ఇలాగే పంపిస్తారా? చిన్న చిన్న కవితలు, కార్టూన్లు, జోకులకు వీటికి కూడా డబ్బులిస్తారా? చాలా వరకు ఇలాంటి ప్రశ్నల పరంపర ఆమె మనసులో కదలాడేది. అలాగే మరి 4 కథలు సెలెక్ట్ అయ్యాయి శ్రీదేవి. ఆమె దశ తిరిగింది. కథలే కాకుండా చిన్న చిన్న కార్టూన్లు వేయడం, పజిల్స్ పూర్తి చేసి పంపించడం, పిండి వంటలు ఎలా తయారు చేయాలో రాయడం, ఏవో అల్లికలు, కుట్లు, కత్తిరింపులు, ఆట వస్తువులు, బొమ్మలు ఎలా తయారు చేయాలో ఇవన్నీ రాసి పంపేది. ఒకటి అరా తిరిగొచ్చినా మిగిలినవన్నీ అచ్చయ్యేవి. అరుంధతి మాత్రం కూతురికి 16వ ఏడు వెళ్ళిపోతుందని కంగారు పడ్డం ప్రారంభించింది. ఏమండి, ఎదిగిన కూతురు గుండ్ల మీద కుంపట్లా కూర్చుంటే దాన్ని చూస్తూ ఎలా ఊరుకోబుద్ధి వేస్తుందండి మీకు? ఇప్పటినుంచి తొందరపడకపోతే ఎలా? మీకు ఆఫీసు గొడవలు, దానికి కథల గొడవలు, ఇంకా ఇంటి విషయాలు పట్టించుకునేదెప్పుడు? ఏమంటావే, ఇంటి విషయాలు పట్టించుకుంటూనే ఉన్నానుగా. కావలసిన సరుకులన్నీ నెలకొకసారి తెస్తున్నానా? ఇంకేమైనా కావాలంటే చెప్పమన్నానా అని మళ్ళీ పుస్తకం చదువుకోవడంలో మునిగిపోయాడు ఉమాపతి. అయ్యో, అది కాదండి. ఇష్ ఇషేంటి నా పిండాకుడు? సైలెన్స్, కాసేపు మాట్లాడుకు. అరుంధతికి భర్త ధోరణి చిరాకు కలిగించింది. ఇది కాదు పని అనుకుంది. అంతే, అతని చేతిలో పుస్తకం తీసి విసురుగా అవతలికి గిరాటేసింది. అప్పటికి కాని ఆ మానవుడికి స్పృహ రాలేదు. 2 సార్లు గట్టిగా ఆవలించి నిట్టూర్పులు వదిలాడు, దిండులో తలదాచుకుంటూ. అబ్బా, ఏంటారు, పుస్తకం కూడా చదువుకొనివో, మరి పీకుని తింటున్నావు అన్నాడు విసుగ్గా. నా మాటలు మీకు విసుగ్గా ఉన్నాయా? అంతే మరి. ఆడపిల్ల పెళ్లికి తొందరపడేది ఆడదే కాని మగాడు కాదు. అది చూడబోతే 25 ఏళ్ల పిల్లలా ఎదిగిపోతుంది. పక్కింటి వెంకయ్యమ్మ గారి మేనకోళ్లు మన పిల్లిడిదే కదా. అప్పుడే సంబంధాలు చూస్తున్నారట. గడప దిగితే చాలు ప్రతి వాళ్ళు మీ శ్రీదేవికి సంబంధాలు చూస్తున్నారా, పెళ్ళెప్పుడు? మాకిప్పట్లో బూరుముక్క పెట్టరా అంటూ నలుగురు అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక సిగ్గుతో చిదిగిపోతున్నాను. వీధి వాకిట్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉంది.
పోనీ ఓ పంచే, రేపటి నుంచి దొడ్డిదారిని నడు. అప్పుడింకా ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉండరు అన్నాడు ఉమాపతి. మీకు నా మాటలన్నీ ఎగతాళిగానే ఉంటాయి. గడ్డిపోచలా తీసి పారేస్తారు అంది కోపంగా. అబ్బా, నాకు తలనొప్పిగా ఉంది కానీ ఇలా పక్కలో కూర్చుని అమృతాంజనం రాయరాదు. రాస్తా రాస్తా. నా మాటలు వింటుంటే మీకు కలిగేది తలనొప్పి తప్ప సంబంధాలు చూద్దామన్న ఆరాటం కాదు. కావాలంటే శొంఠి గంధం తీసి మిరియం పొడి కలిపి పొట్టు వేస్తా. మీ తిక్క వదిలిపోతుంది దాంతో అంది అరుంధతి. బాబోయ్ వద్దు, నాకు తలనొప్పి లేదు. ఊరికే సరదాగా అన్నాను. నిజంగా అలా చేసావు కనుక. అరుంధతి 1కి 10 సార్లు ఉమాపతిని పోరుతూనే ఉంది. అరు, ఆడపిల్ల పెళ్లికి ఎదురు కూర్చుంటే నా కళ్ళు పోయాయనుకుంటున్నావా? దేనికైనా సమయం సందర్భం రావాలి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. అమ్మాయి చూడబోతే స్కూల్ ఫైనల్లోనే ఉంది కదా, దానికి పరీక్షలు అవ్వాలి, రిజల్ట్స్ రావాలి. అయినా ఇప్పుడు రోజులు మారిపోయాయి. పెళ్లి చేయాలంటే ముందు అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక దానికి ఇష్టమైతే పై చదువులు చదివిస్తాను, లేకపోతే అప్పుడే సంబంధాలు వెతుకుతాను. అంతేకాని ఎప్పటి నుంచి నన్ను రాపాడించి కాల్చుకు తినకు. పొద్దట్నుంచి మరలో పిండాడించినట్లు చంపుతున్నావు. అయ్యో రామా, అప్పటికప్పుడు లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు వెతికితే కుదురుతాయటండి. ఎప్పటినుంచి వెతికితే అప్పటికి కుదిరినట్లే. ఆడపిల్లకు సంబంధాలు కుదరడం అంటే మాటలనుకున్నారా? 3వ ఏట నుంచి వెతికితే 30 ఏట కుదిరినా ఆశ్చర్యం లేదు. ప్రతి ఇంట్లోనూ 2-3 పిల్లలు ఎలా ఉండిపోతున్నారో చూస్తూనే ఉన్నాంగా. అలాంటప్పుడు మనం ముందు జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. మా కాలం వేరు, ఈ కాలం వేరు. ఏంటో నా మాటంటే బొత్తిగా లక్షణం లేదు మీకు అంది అరుంధతి. నువ్వెన్ని చెప్పినా నీ మాట వినేది లేదు. ఒకవేళ నేను రేపే సంబంధం చూశాననుకో, ఎల్లుండే పెళ్లి కుదిరిందనుకో, వాళ్ళు చేస్తారా చేస్తారా అని నా పీక మీద కూర్చుంటారు. చివరికి మనిద్దరం దాని పీక మీద కూర్చోవాలి. అందుకని కాస్త నిదానంగా చూడొచ్చు. తొందర ఏం మించిపోవడంలే. మన అమ్మాయి కంటే ఎక్కువ వయసున్న వాళ్లే ఉంటున్నారు దేశంలో. అబ్బా, ఈయనకెలా నచ్చ చెప్పాలో నా వల్ల కావడం లేదు అనుకుంది అరుంధతి. ఒకళ్ళ సంగతి మనకెందుకండి? ఊళ్ళో వాళ్ళ పిల్లలకి ఏళ్లు మించినా కుదరకపోతే మన పిల్లను కూడా అలానే ఉంచేస్తామా? ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి. వాళ్లతో వంతు వేసుకుని కూర్చుంటే అయినట్లే ఇంకా అంది మూతి తిప్పుతూ. సరేలే, అలాగే చూద్దాం. ఇవాళ ఆదివారం కదా అని ఇంట్లో ఉండిపోయానా? నీ సాధింపులతో సగం అయ్యాను. మ్యాట్నీకి సినిమాకి పోయి ఉండాల్సింది, తప్పు చేశాను అంటూ లెంపలేసుకున్నాడు ఉమాపతి. అన్నట్టు సినిమా అంటే గుర్తొచ్చింది. ఇవాళతో సతీ సావిత్రి సినిమా ఆఖరట. ఫస్ట్ షోకి తీసుకెళ్లరు అంది గారంగా. తీసుకువెళ్తా. స్వర్గానికి వెళ్లిన సవతి పోరు తప్పదన్నట్లు సావిత్రికి 13వ ఏటే పెళ్ళైన సీన్ చూసి మళ్ళీ నన్ను చంపుకు తింటావు అన్నాడు కోపం నటిస్తూ. ఏమని, మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాననా అంది చిలిపిగా. ఆహా, నీకు జోక్స్ వేయడం చేతనవుతుందే. మడి కట్టుకున్నట్టు అలా దూరంగా వెళ్ళకపోతే ఇలా దగ్గరగా రారాదు అన్నాడు అరుంధతి కొంగు పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ. ఆయ్ అంటూ ఒక్కసారి ఉరిమి చూసింది అరుంధతి. ఆ అమ్మాయి చూస్తోంది. ఏంటో కుర్రచాష్టలు మీరును అంటూ గట్టిగా కోపడింది. దేవి మ్యాట్నీకి సినిమాకి వెళ్ళిందని నాకు తెలుసులేవోయ్. నువ్వు జుట్టు నెరిసి ముసలమ్మ అయ్యావు కానీ నేను మాత్రం చిన్నవాణ్ణే. ఇంకా మొన్నేగా 40 వచ్చాయి. ఆహా, 12 ఏళ్ల బాలాకుమారుడు కదూ. నాకు తల ఎప్పుడో నెరిసింది. అదింకా బాలనెరిపే. నన్నేం వికరించనక్కర్లే. ఇంత చిన్నవాణ్ణని పదే పదే అనుకుంటే మీకే సంబంధాలు చూడాలింకా అంది పక్పకా నవ్వుతూ. ఇంతలో ఎవరో ఉమాపతి ఉమాపతి అంటూ గట్టిగా పిలవడంతో మంచి మూడు చెడగొట్టినందుకు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. భర్త చిన్నతనపు చేష్టలకి మురిపెంగా నవ్వుకుంది అరుంధతి.